హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఇవాల్టి నుంచి ఏజెన్సీ సంస్థలను కాళేశ్వరం కమిటీ విచారించనుంది. ఈరోజు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన నవయుగ కంపెనీ హాజరవుతుంది. శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ పనులు చేసిన ఎల్ఎన్టీ, శనివారం అన్నారం బ్యారేజీ కాంట్రాక్టు సంస్థ ఆప్కాన్స్లను కమిషన్ విచారణకు పిలిచింది. మరోవైపు ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణలో భాగంగా నిన్న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారు, కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు, డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని ఆయన కమిషన్ ముందు చెప్పారు. ప్రాజెక్టు తొందరగా కట్టారు, కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ నిలదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీలు పెట్టలేదని కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులు సృష్టించలేదని, నిర్వహించలేదని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, 9 నుంచి 10.5% వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు నోటీసులు పంపింది. ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్ట్ను తయారు చేసింది. మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణ చేస్తూనే మరోవైపు రిపోర్ట్ తయారు చేస్తోంది. ఈ సెషన్లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తిస్థాయి రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.